హాయ్ అండి, వెల్కమ్ టు సంతు కిచెన్. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దానికోసం వంకాయల్ని ఇలా పొడవుగా ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగేసి పెట్టుకోవాలి. దానికోసం స్టఫింగ్ కోసం మనం ఇప్పుడు పల్లీలను ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత ధనియాలు 1 స్పూను, నువ్వులు 1 స్పూను, ఎండు కొబ్బరి 1 స్పూను, ఇలా వీటన్నిటిని వేయించుకొని కొంచెం శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వీటన్నిటిని వేయించేసుకొని లైట్గా వేయించేసుకోవాలి. సో ఇలా వేగిపోయాయి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, మీకు రుచికి సరిపడినంత కారం, పసుపు 1/2 టేబుల్ స్పూను, 1 ఆనియన్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. చింతపండు అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. సాల్ట్ మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక్కొక్క వంకాయలో ఇలా స్టఫింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇటువన్నిటికీ నేను స్టఫింగ్ చేసేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్, బాండి హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి అండి ఒక 4 ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వాటన్నిటిని వంకాయలను వేసుకొని ఇలా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా వంకాయలన్నీ వేగేదాకా సిమ్లో ఉంచేసుకోవాలి. ఇలా వేగిపోయాయి. చూడండి, వంకాయలు వేగాయి ఆల్మోస్ట్. సో ఇలా వేగాక ఒక 5 మినిట్స్ వేగిపోయాక వాటిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు సరిపడినంత గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలనుకుంటున్నారో అలా మీకు సరిపడినంత వాటర్ను యాడ్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ను యాడ్ చేశాక కొంచెం ఈవెన్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంకో 15 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చేంతసేపు వేగనివ్వాలి. చూసారు కదా, వేగిపోయాయి. సో ఇలా 15 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 5 సెకండ్స్ ఉంచేసుకొని చూడండి, ఎంతో రుచికరమైన